తరాల తరబడి అన్యాయానికి వివక్షకు గురవుతున్న అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంతో పాటు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిపించి కానుకగా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు పిలుపునిచ్చారు. గత పాలకులు బడగులను మోసం చేసి ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే జగన్మోహన్ రెడ్డి వారి తలరాతలను మార్చిన గొప్ప సంస్కర్త అని నేతలు కొనియాడారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన యాత్రకు అనూహ్య స్పందన లభించింది. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేదురుమల్లి బంగ్లా నుండి డక్కిలి మీదుగా రాపూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో పాటు పార్టీ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రాపూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రామ్కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల ఆయనకు అనుభవం ఉంది అని చెప్తారు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా. అప్పుడు వాలంటీర్లు ఉన్నారా అని చెప్పి మీకు అడుగుతున్నా. ఉన్నారన్నా ఇప్పుడు వాలంటీర్లు లేరు. సచివాలయం ఉందా? లేదు. స్కూల్స్కి కట్టించినాడా? హాస్పిటల్ కట్టించినాడా? రోడ్లు వేపించినాడా? ఎవరికైనా మీ ఇంటి దగ్గరికి పంపించినాడా? ఈరోజు మీ ఇంటి దగ్గరికి వాలంటీర్, మీ ఇంటి దగ్గరికి సచివాలయం వాళ్ళు, మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే, మీ ఇంటి దగ్గరికి నియోజకవర్గం ఇన్ఛార్జు మీ దగ్గరికి వచ్చి అమ్మ, అక్క, అన్న, తమ్ముడు నీకు ఏం చేయాలి, జగనన్న ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకోమని చెప్పినాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో అభివృద్ధి చేయమని చెప్పినాడు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చెప్పి మీకు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న పథకాలను వివిధ రాష్ట్రాల పాలకులు అనుసరిస్తున్నారని హఫీజ్ అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదల కోసం లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంటే జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం తప్ప ఏమీ రాదంటున్నారని నాగార్జున యాదవ్ మండిపడ్డారు. మరి చంద్రబాబు నాయుడు ఆ బటన్ ని ఎందుకు నొక్కలేకపోయారో నిలదీయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు నాగార్జున. నేతననిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? వైఎస్ఆర్ చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి 14 ఏళ్ల పాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పథకం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మనసు రాలేదు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి 2.5 లక్షల కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి వేస్తే ఈ చచ్చుమరిచి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, బటన్ నొక్కడమే తెలుసు అంటారు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం మాత్రమే తెలుసు. నువ్వెందుకయ్యా ఈ బటన్ నొక్కలేకపోయావు? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, బటన్ నొక్కి మాకెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయావు, చేయూత ఎందుకు ఇవ్వలేకపోయావు? రాష్ట్రంలో బీసీ కులాలన్నీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడాన్ని చూసి చంద్రబాబు నాయుడికి వెన్నులో చలి పుట్టినట్లుందంటున్నారు మేరుగు మురళి. బాబు సీఎంగా ఉండగా బీసీలకు ఏమీ చేయకుండా ఇప్పుడు జయహో బీసీ అని నినాదాలు చేస్తే సరిపోతుందా అని ఆయన నిలదీశారు. బీసీలు న్యాయమూర్తిగా ఉండడానికి పనికిరారని లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని మురళి సూచించారు. హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లాయర్లుగా మరి జడ్జీలుగా అవకాశాలు వస్తే బీసీ సోదరులకి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వాళ్ళకి అర్హత లేదు, అంతంత పెద్ద జడ్జిమెంట్లు వాళ్ళకి ఇసే తెలివితేటలు లేవని చెప్పి వ్యంగ్యంగా మరి రికార్డెడ్గా రాశారు. అందరూ కూడా తెలిసిన విషయమే ఇది. నేనేమి అసత్యాలు చెప్పడం లేదు. రికార్డెడ్గా పేపర్లంతా వేకాయి. మీరు గమనించండి, బీసీ సోదరు అందరికీ అతని కపట ప్రేమ ఏ రకంగా ఉంటుందో. 4.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లెక్కకు మించి సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలిపించి తమ రుణం తీర్చుకోవాలన్నారు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు ఆలీ. జగన్మోహన్ రెడ్డి గారు
ఒకటే, నేను మీకు మంచి చేస్తే నన్ను మళ్ళీ గెలిపించండి అని గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవన్నీ మీ అందరికీ చెందుతున్నాయి కాబట్టి ఆ నమ్మకంతో ఆయన మిమ్మల్ని అడిగాడు. సో తప్పకుండా రానున్న రోజుల్లో అద్భుతమైన మెజారిటీతోటి అన్నని అసెంబ్లీ పంపించాలా. అలాగే వై నాట్ 175 అనేది మనం గిఫ్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 175 మన తరఫున, అన్నా నువ్వు మా కోసం ఇంత చేసావు, నీ కోసం ఇదిగో మేము చేసాం అని చేస్తే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రాబోయే తరానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు అవుతాడు. టీడీపీ జనసేన కూటమి చేసే వికృత రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. వెంకటగిరి నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు.